క్యాంపు కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వం పదవి విరమణ సమయంలో అంగన్వాడీ ఉపాధ్యాయులకు 2 లక్షలు, అమాలకు ₹1,00,000 బెనిఫిట్ ఇస్తామని ప్రకటించారని వారు గుర్తు చేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ₹1,00,000 ఉపాధ్యాయులకు, ₹50,000 అమాలకు ఇస్తామని ప్రకటించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చే ముందు ₹18,000 వేతనం వచ్చేలా చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ హామీని నిలబెట్టుకోవాలని అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రిటైర్మెంట్ గా గత సమ్మె కాలంలో ఇస్తాననేటువంటి హామీలు అమలు చేయాలి. రిటైర్మెంట్ గా టీచర్స్ కు 2 లక్షలు ఇవ్వాలి, హెల్పర్స్ కు 1,00,000 ఇవ్వాలి, వస్తున్న జీతంలో ప్రతి నెల సగం పెన్షన్ ఇవ్వాలి, వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలి. అట్లాగే ఏదైతే ఈ బలవంతంగా తొలగిస్తున్నారో ఈ బలవంతపు తొలగింపులు ఆపాలి. ఆసర పెన్షన్ కాకుండా అదనంగా పెన్షన్ ఇవ్వాలి. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అంగన్వాడీలకు పెంచుతానన్న ₹18,000 ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికే రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళను తోటి 10 రోజులుగా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన రిలే దీక్షలు చేస్తా ఉన్నాం. ఈ నిరసన దీక్షలు చేసేటువంటి క్రమంలో ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు, పట్టించుకోవట్లేదు. 45 సంవత్సరాలుగా పనిచేసినటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పేద ప్రజలకు అనేక సర్వీసులు చేస్తే ఆ సర్వీసులు ఏమాత్రం పరిగణన తీసుకోవట్లేదు. ఇప్పుడు బలవంతంగా మీరు డ్యూటీలోకి రావద్దు, మీరు 65 సంవత్సరాలు నిండినాయి, మీరు రిటైర్మెంట్ అయిపోయారు, మీరు హాజరు లేయొద్దు, మీకు ఎటువంటి జీతం రావద్దు, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తా ఉంది. ఇది సరైనది కాదని చెప్పేసి ఈ